మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మల్కాజ్గిరిలో కాదు దమ్ముంటే కరీంనగర్లో తేల్చుకుందామని అన్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా చేసి ఇప్పుడు ఓడిపోయినా మంత్రులుగానే ఫీల్ అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి శాసనసభ వేదికగా పరిణామాలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇష్యూ కావచ్చు, లేదా అవినీతి అనేక అంశాలకు సంబంధించిన చర్చ జరిగే సందర్భంలో భవిష్యత్తులో నాకు శిక్ష తప్పదేమో, నా పరిస్థితి ఏందో అని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనతో కేటీఆర్ గారు మాట్లాడుతారో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఉన్నటువంటి చట్టాల కారణంతో వేడి లేచి పట్టుకొస్తారు మళ్ళీ. కాబట్టి అట్లా తప్పించుకునే ప్రయత్నం వద్దు. ఇక్కడనే సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ పార్లమెంట్ కావచ్చు, మా తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీ ఉన్నారు. మీరు మల్కాజ్గిరి దాకా పోయే అవసరం లేదు, మా దగ్గరికి ఆయన అరే 2-3 పిల్లర్లు కుంగిపోతే ఎందుకంత 40-50 పిల్లర్ల కాడ 2-3 పిల్లర్లు కుంగిపోతే ఎందుకంత పరిచయం అవుతున్నారు అంటుండ్రు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పక్కన పిల్లర్ కూలితే కూడా ఇల్లుకు పనికిరాదన్నట్టు. పిల్లర్ అనేది భారాన్ని మోయడానికి 5-6 పిల్లర్లు వేసుకుంటారు. అది ఒక పిల్లర్ మీద ఇల్లు కూలిపోయినట్టు కదా. సో కనీసం ఆ జ్ఞానం మాట్లాడుతున్నారు. తెలంగాణ వ్యతిరేకి గవర్నర్ నరసింహన్ ఆ ప్రాజెక్టు పోయి కాళేశ్వరరావు అని ఇంకేమో పేర్లు అపర భగీరథుడు అని పొగిడినాడు. తెలంగాణ 119 శాసనసభ నియోజకవర్గాల నుంచి 100 బస్సులు నేర్చి దావతుల నుంచి ప్రాజెక్టు సందర్శన చేసినాడు. ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత పెద్ద సిమెంట్ నిర్మాణం ఒకరోజు ఇటువంటి స్లాబ్ వాడకం జరగలేదన్నాడు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్ను మీడియా సందర్శన ఇంటర్నేషనల్ హానరేబుల్ ఎక్స్ పార్లమెంట్ మెంబర్ కవిత గారి నాయకత్వంలో ఫ్లైట్లో తీసుకొచ్చి ప్రత్యేక బస్సులు పెట్టి తెలంగాణ జర్నలిస్టులకు స్థానం లేకుండా తీసుకొని ప్రదర్శింపజేసినాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేంది వీళ్ళంతా? ఏం పీకడానికి వేరు? ఆయన అడిగిందా మమ్మల్ని అడిగారు పీకడానికి వేరు అని? మేమేం పీకడానికి వేరు, మీరేం పీకడానికి? వీళ్ళకి అర్థమైపోయింది ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కావచ్చు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిపాలన విధానం కావచ్చు, ప్రజలకు అర్థమైంది. దాన్ని మార్పు చేసుకుంటూ మెల్లమెల్లగా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ ఇప్పటికే అటు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, నిన్న గ్యాస్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, రేపు రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్ని కూడా చేయబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్ల ఆందోళనతో గురై ఉనికి ఉంటుందో ఉండదో అనేటువంటి మాట మీద మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతాం. నిజంగా మీరు అంత కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ అయితే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించగలిగేటువంటి అంత బాధ్యత ఉంటే, అసహనంగా గురి కాకపోతే, అధికారం ఏదో శాశ్వతము ఎవరో ఎత్తుకపోయారనే ఫీలింగ్ నుంచి బయటికి వస్తే, ఇంకా మంత్రుల మీద హోస్ట్ నుంచి బయటికి రాక ఇంకా అట్లనే ప్రవర్తిస్తున్న మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతాను.